మస్తాన్ సాహెబ్ అని హిందీ టీచర్ ఉన్నాడు హై స్కూల్, మా ఊరు హై స్కూల్. ఆయన ఒకసారి వచ్చిన సాంగ్ చూశాను. పర్వాలేదు చెప్తా. ఆయన ఏనుగు ఎక్కించినప్పుడు మీరు ఉన్నారా? అయ్యో ఈయన 5 మీటర్ ఎక్కుతారా అన్నాడు. ఆయన ఏనుగు ఎక్కించారు. తర్వాత టీచరు రిటైర్ అయిన తర్వాత ఆయన స్టూడెంట్స్ ఆయన వల్ల మంచి పొందినవాడు. ఆయన స్కూల్లో అయ్యేవారే కాదు, ఎవరైనా ఇంట్లో ఫంక్షన్ అయితే వంట కూడా చేసి పెట్టేవాడు. బిర్యానీ వరకు చేసి పెట్టేవాడు. అదే అదే ఇప్పుడు ఉన్నాడు సార్ దర్గా మెట్లో. తెలుసు బాగా తెలుసు నాకు. చెప్పండి ఆయన గురించి చెప్పండి. అదే 5 మీటర్ ఎక్కుతాడా ఆయన. నేనేంది 5 మీటర్ ఎక్కేయండి అనుకున్నా. 2-3 నెలల్లో హెడ్ మాస్టర్ అయిపోయాడు. అదే అసలు ఆయన హిందీ టీచర్, ఆయనకి హెడ్ మాస్టర్ పోస్ట్ ఇవ్వకూడదు. వచ్చిందంటే ఆయనకి ఇంత ఇంక్రిమెంట్ వస్తుందని చెప్పారు. అంటే నీకు ఇంత డబ్బులు వస్తాయని ఆ చెప్పింది అనా పైసలతో సహా వచ్చింది. ఇది మేము 2011లో పుస్తకం పబ్లిష్ అయినప్పుడు ఆ ముందే రాసాం దాన్ని. 2011కే రాసి దాన్ని పబ్లిష్ చేసాం. మస్తాన్ సాహెబ్ గారు ఆయన్ని ఏనుగు ఎక్కించడం ఆ వివరాలని కూడా మనకు తెలుసు. ఆయన వచ్చారు. చాలా బాగుంది కదా, చెప్పండి. మా ఊరు సర్పంచ్ అబ్దుల్ రౌఫ్ అని ఉన్నాడు. వాళ్ళ అబ్బాయి పారి వెళ్ళిపోయాడు అవపడకుండా. మా ఊళ్ళో చాలామంది పోయి వెంకట స్వామికి ప్రశ్న అడిగాడు. నేనైంది వాళ్ళని అడిగేది. బలవంతం మంది పోయి అడిగాడు. వస్తాడు తొందర 2-3 నెలలు వస్తాడు. ఆయనకి తిప్పల మీద తిప్పలకి చేస్తాడు అన్నాడు. అలా కొంతకాలానికి ఆయన హైదరాబాద్లో ఈ ఎక్స్ప్లోజివ్ ఆయన 3 రోజుల తర్వాత వచ్చాడు. ఆ రావడం బస్సు ఆయన తీసుకొచ్చాడు. అదే లోకల్ బస్సు ఓనర్ ఒక ఆయన తీసుకొచ్చాడు. ప్రైవేట్ బస్సు ఓనర్ తీసుకొచ్చాడు కొరవ. అంతే. ఆ తర్వాత ఆయన ఇప్పుడు ఏమైనాడు? ఇప్పుడు హైదరాబాద్లో ఏం చేస్తున్నాడు? ఎక్స్పోర్ట్స్లో ఉన్నాడు కదా. ఆయన ఇప్పుడు ఎక్కే విమానం దిగే విమానం లాగా వైభవపేతమైన జీవితం గడుపుతున్నాడు. రౌఫ్ చనిపోయాడు. రౌఫ్ వెళ్ళిపోయాడు. చాలా సంతోషంగా ఉంది. ఎన్ని పాత సంఘటనలు స్వామిని మరింతగా గుర్తు చేసే సంఘటనలు చెబుతున్నారు. ఇంకా సరే, మా ఊళ్ళో ఎప్పుడన్నా గొర్రెలకు కానీ జీవాలకు కానీ ఆవులకు కానీ బాగా వస్తే పోయి స్వామి దగ్గర పోయి చెప్పుకుంటే ఆయన ముద్దలు వేసి చెప్పాడు. 5 దొడ్ల కాడ కట్టుకుంటే జబ్బులు కానీ విశ్వాసం. చాలామందికి జంతువులకి అదే జీవాలకు ఇబ్బంది లేకుండా. మీ ఊరికి వెంకయ్య స్వామి ప్రత్యేకత ఏంటంటే మన గూడూరు నెల్లూరు ప్రాంతంలో వేరే మైన్స్ ఏమీ లేవు. ఒకే ఒక మైన్స్ అబ్రకం మైకా. అది ఒక బ్రహ్మ పదార్థ రహస్యం ఏంటంటే మైకా దేనికి ఉపయోగిస్తారో గూడూరు వాళ్ళు కూడా తెలియదు. ఫస్ట్ అంతూరు సుబ్బారాయుడు సార్ మైకా మైన్. అదే అది అసలు మైకాని దేనికి ఉపయోగిస్తారు అనేది చాలామందికి ఇండియాలో ఎవరో తెలియదు, చాలామందికి తెలియదు. అది ఏంటంటే హై రెసిస్టెన్స్ అంటారు. ఇప్పుడు రాకెట్ ఆకాశంలోకి వెళ్ళింది, విపరీతమైన వేడి, అంటే 100 డిగ్రీలు 1000 డిగ్రీలు కాదు, ఇంకా అతి ఎక్కువ వేడి పుట్టినప్పుడు ఏ లోహం ఉండదు, అది కరిగిపోతుంది. అబ్రకం అయితే కరగదు. అది గ్లాస్ లాగా ట్రాన్స్పరెంట్గా ఉండగలదు. దాన్ని కానీ ఎక్కడైనా పెయింట్ లాగా వేస్తే ఆ హీట్ షీల్డ్గా వేడిని తట్టుకుంటుంది. ఆ విధంగా అతి ఎక్కువ వేడి, అతి ఎక్కువ శీతోష్ణ పరిస్థితులు తట్టుకునే ఒక అత్యుత్తమమైన మెటీరియల్గా అది ఇప్పుడు చాలా టెక్నాలజీలో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రాకెట్తో పాటు దానికి సుమారు ఒక 100 ఉపయోగాలు ఉన్నాయి. హై రెసిస్టెన్స్ అంటారు దాన్ని. అది దాంట్లో తమాషా ఏంటంటే పెద్ద పెద్ద బిళ్ళలే కాదు, చిన్న పొడి కూడా ఉపయోగపడుతుంది. ఒకసారి అక్కడ రాసులుగా ఈ మైకా మైన్ల దాన్ని పడేసి పెడతారే, అది చూసి అబ్బా ఎంత వెండి, ఎంత రాసులు వెండి, ఇదంతా డబ్బే అన్నారు. అబ్బా పిచ్చోడినా, అది ఏడబారేయాలో పారబోయాలో తెలియక ఆడ పెట్టుకున్నారు. ఒకసారి ఏం చేశారంటే ఈ కాంట్రాక్టర్స్ వచ్చి ఆ మొత్తం గుట్టలు పెద్ద డబ్బులు ఇచ్చి ఎక్కడ గుట్టలే లేకుండా, ఎందుకంటే ఆ పొడిని ప్రాసెస్ చేసి ఇందాక నేను చెప్పినట్టు దానికి ఉపయోగించడం ప్రారంభించారు. అంటే ఆయనకు దానికి సంబంధించిన గుణధర్మాలతో పాటు తెలుసు. ఈ ఊరికి ఆయన ఎక్కువసార్లు ఎందుకు వచ్చాడంటే వెంకయ్య స్వామి
సహజంగా అందరి మీద ప్రీతి ఒకటి. ఒకసారి ఒక మాట చెప్పాడు. ఆ రాజాగారి మైండ్లో ఒకసారి 6 మంది మనుషులు ఇరుక్కోపోయింది తెలుసా. మనుషులు ఇరుక్కోపోయారు, మధ్యలో ఇంట్లోని పడిపోయింది. వాళ్ళు వస్తారని ఎవరు అనుకోలేదు. వెంకటేశ్వర మాత్రం అక్కడే కుండ వేసుకొని కూర్చొని వాళ్ళు వస్తారయ్యా అని చీటీ రాయించారు. యాచేంద్ర గారు కూడా వచ్చి వెంకటేశ్వరాన్ని కలిశారు. ఆ తరువాత కొన్ని రోజుల తర్వాత వాళ్ళు మొత్తం మీద వాళ్ళు బ్రతికి ప్రాణాలతో బయట వచ్చారు. కానీ వాళ్ళ ప్రయత్నం వల్ల వచ్చారని వాళ్ళు అనుకుంటారు. వెంకటస్వామి ఋషి తపస్సు తీసుకొచ్చిందని మనలాంటి వాళ్ళం అనుకోవచ్చు. ఒకటి, ఏం స్వామి ఇక్కడ ఎందుకు మీరు ఎక్కువ వస్తున్నారు, ఇక్కడ గొడవ వేస్తున్నారు అని అడిగారు. 10 మందికి అన్నం పెట్టే స్థలం కదయ్యా. మనమేమనుకుంటాము, పలానా రాజాగారికో కృష్ణారెడ్డికో ఇంకోరికో ఆదాయం కోసం ఆయన చేసి, ఆయన ఆదాయం కోసం ఏం కోసం చేయలేదు. ఆయనకి దేనికోసం చేశాడంటే 10 మందికి అన్నం దొరుకుతుంది, పని దొరుకుతుంది. అవి 2 ఈ దేశంలో అవసరం. అట్లా ఆలోచించడం వెంకటస్వామికి మాత్రమే చెల్లు. ఆ విధంగా కొన్నిసార్లు అయితే ఆ గనులు కొన్నిట్లో కొంచెం లోపలికి వెళ్ళి కూడా గుండం వేస్తున్నాడు ఆయన. లోపల వెళ్ళి అక్కడ ఒక దగ్గర ఒక స్థలంలో కూడా గుండం వేశాడు. ఎందుకనంటే అక్కడ ఏదో కొంచెం ఇబ్బందిగా ఉంటే ఆ వేసిన తర్వాత వాళ్ళకి మేలైంది. రాజాగారి షామైను, సీతారామైను, షామైన్ సైదాపురం, అవే కదా అక్కడ ఉన్న మైన్ సైడ్. సో అందుచేత వెంకయ్య స్వామికి అంతటి అంతర్దృష్టి ఉంది. ఒక ఆకలితో అల్లాడేవాడికి నేను పని చేస్తాను, నాకు అన్నం కావాలి అంటే ఆ పని ఇచ్చి అన్నం పెట్టే లక్షణం అక్కడ ఉందని. ఎవరు ఆదాయం పొందుతాడో వాడి పుణ్యఫలాన్ని వాడు పొందుతాడు. కానీ ఆ పేదవాడి కన్నీళ్ల మీద మాత్రం ఆ గొప్ప దృష్టి స్వామికి ఉంది. ఆ విధంగా మీ ఊళ్ళు పవిత్రమైనవి. కానీ తమాషా ఏంటంటే వాళ్ళు గుర్తించలేదా, అందరూ కూర్చోడు అనుకున్నారు. అక్కడూరు అనుకోలేదు సార్, ఏరియానే ఆత్మకూర ఏరియానే. పోనీ అట్టని మీరు ఏమైనా పూజించారా, ఆయన్ని బ్రహ్మరథం బట్టి గౌరవించారా? లేదు. ఆయన బట్టికి ఆయన చెట్టు కింద కూర్చోవలసే, రావడం, గొడవ వేసుకుంటాడు, కొంతసేపు ఉంటాడు, వాళ్ళ ఇంటికి వెళ్ళి బుద్ధి పుడితే పోతారు. ఆ మనుషులు కూడా పోయి వెంకటేశ్వర మనుషులు వచ్చామంటే భిక్ష పెడతారు, వెళ్ళిపోతారు, అంతే కదా. నడిచిన దైవం భూమి మీదకి వస్తే, ఇప్పుడు అదే ఒక సైంటిస్టో, ఒక రాజకీయ నాయకుడు, ఒక సినిమా యాక్టరో వస్తే జనాలు ఎలా పరిగిస్తారు? కానీ అదే వెంకటేశ్వరస్వామికి ఎక్కడైనా ఎప్పుడైనా పరిగెత్తారా? ఆయన చూసారా? ఆ మహానుభావుడు నడిచిన దైవమే, నడిచిన దైవమే. ఇప్పుడు ఎవరైనా, ఇప్పుడు ఒక మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు చాలా పెద్ద ఇంజనీర్, ఆయన ఎన్నో గొప్ప గొప్ప పనులు చేశారు, అవన్నీ నిజమే. కానీ ఇక్కడ ప్రాజెక్ట్ వస్తుందని ఒక 100 ఏళ్ళ నాడు చెప్పగలరా? చెప్పలేడు. కానీ వెంకటేశ్వర చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? ఆయన మొట్టమొదటి చీట్లు రాయించేటప్పుడు ఒక చోట నందికొండ ఏటి చూపు అని రాయించాడు. నందికొండ ఏటి చూపు అని. ఆ రాసేవాడికి తెలియదు. ఒకవేళ పక్కన అలాంటి వాడు ఉంటే నాకు మీకు తెలియదు. నందికొండ ఏటి చూపు అంటే నాగార్జున సాగర్ వస్తుందని. నాగార్జున సాగర్ మొట్టమొదటి ప్రారంభిస్తా నెహ్రూ ఏం చెప్పారంటే, ఇది నిరుపేదల, మా సామాన్య ప్రజల ఒక దేవాలయం లాంటి గొప్ప స్థలం ఇది అని అక్కడ దాన్ని కూడా ఆయన తన తపస్సు ఆశీర్వదించారు. అట్లా కాదు, అక్కడ సోమశిల దగ్గర ఎక్కడైతే ఇప్పుడు ప్రాజెక్ట్ ఉందో అక్కడ ఏటికి అడ్డం కట్టలు వేసుకుంటే ఊళ్ళు పిచ్చోడు అనుకునే ఊళ్ళు, పిచ్చంకయ్య ఏటికి కట్టలు వేస్తుంటాడు అడ్డం, నదికి ఊళ్ళో వేసేది అడ్డం అని. ఒకరోజు ఒకడు పోయి అడిగాడు, ఎందుక ఇట్లా మట్టి కట్టలు అడ్డం వేస్తున్నావు? ఇక్కడ మట్టి కట్ట వస్తుంది లేవా, అందుకు వేస్తున్నాను. ఇప్పుడు మీరందరూ చదువుకున్న వాళ్ళు, లోకం తెలిసిన వాళ్ళే కదా. సోమశిల ప్రాజెక్టు ఎర్త్ డ్యామ్ అని మనకు తెలుసా? ఎర్త్ డ్యామ్ అది. ఎర్త్ డ్యామ్ అనేది వెంకటస్వామికి తెలుసు. ఎప్పుడు? అదేమీ లేని రోజుల్లో. అంటే ఆయన అంతర్దృష్టి అంత గొప్పది, అంత గొప్పది. ఆ విధంగా ఒక పెద్ద మహానుభావుణ్ణి, అంటే ఆయన ఎక్కడికైనా వస్తే ఆ ఊర్లో ఉండేవాళ్లే కాదు, వేలాది మంది ఆయనకు నీరాజనం పట్టదగిన మహాపురుషుడే. కానీ ఆయన అసలు గుర్తించనే లేదు. మీకు తెలుసో లేదో, నెల్లూరులో ఆ అనికేపల్లు మానేగుంటపాడు బస్సులో దిగేవాళ్ళు ఏముంటాయి, ఒక పాత రేకు డబ్బా, ఒక డోలి, ఆయన నడవలేని రోజుల్లో. లేకపోతే ఆయన నడుస్తుండే రోజుల్లో అయితే ఆయన పోతుంటాడు, వెనక ముందు ఒకరో ఇద్దరు ఉంటారు, 2-3 మూటలు ఉంటాయి, తులసవ్వ ఇంకొకరు నడుస్తుంటారు. ట్రంక్ రోడ్ నుంచి ఆ రోడ్లో నడిచిపోతూ ఉంటారు. ఎక్కడికి పోతారు? దత్తాత్రేయ మఠానికి వెళ్తారు, లేదా ఆ రంగనాయకుల స్వామి చాలా దగ్గర వాళ్ళు అక్కడికి పోయి వస్తారు.
ఆ విధంగా ఎవ్వరూ పట్టించుకునే వాళ్ళే కాదు. ఎక్కడో ఒక హాస్పిటల్ ముందు పోయి వెంకయ్య స్వామి కొంతసేపు కూర్చో ఇక్కడో తట్టుపో అని పంపించేసినాము అని చెప్పి వాళ్ళు ఒక ఇంటర్వ్యూలో చెప్పున్నారు. అంటే ఏమిటి, ఆయన్ని గుర్తించలేదు సమాజం. మహాత్ములు ఎవరినైనా అంతే. ఇప్పుడు కూడా ఎవరైనా నిజంగా వెంకయ్య స్వామి లోపల వస్తే వీళ్ళందరూ ఎంతమంది గౌరవిస్తాం, ఎంతమందిని గౌరవిస్తాం? ఆయన ఒకసారి అన్నాడు, ఏం స్వామి మీరు ఇంత గొప్పోళ్ళు కదా, మీరు లోకానికి బాగా తెలియలేదని ఒకరు బాధపడితే, అయ్యా వెంకయ్య సాటుకు పోయిన తరువాత కదా కంచి గరుడ సేవలాగా రంగనాయకుల స్వామి తిరునాళ్ళలాగా జనాలు వచ్చేది. ఇప్పుడు కొలగమూళ్ళలో చూస్తే అది నిజం అనిపించదా? కాబట్టి మన సమాజంలో ఆయన చేసిన మార్పు చాలా గొప్పది. ఎలాంటి గొప్పదంటే, అంతకుముందు మన ఊళ్ళలో ఎక్కడన్నా ఏదైనా ఎంత పండగ రోజైనా అంత తీపి ప్రసాదం 4 గుగ్గుల్లో పెట్టేవాళ్ళు. ప్రసాదం అంటే అది. ఈ భోజనాలు పెట్టే పద్ధతి వచ్చింది సాయిబాబా వెంకయ్య స్వామి ప్రశస్తం అయ్యాక కాదంటారా? అంతవరకు అన్నాలు లేవు. వీళ్ళు వచ్చినాక ఏ పట్టం ఆడబెట్టినా ఏ గుడిసెలో అయినా సరే భోజనం దొరుకుతుంది కదా అయ్యా. ఎక్కడో ధర నువ్వు ఎక్కడ వెంకయ్య స్వామి పట్టం ఉన్నా బాబా గుడి ఉన్నా ఓ 10 మందికి అన్నం పెడతారు. ఆ మార్పు ఎంత గొప్ప మార్పు ఆయన. అందరికీ వసతులు అయ్యాయా అని అడిగేవారు. అందరూ వాడు భిక్షం తెచ్చిన అన్నాన్ని అందరూ తిన్న తర్వాతే వెంకయ్య స్వామి అన్నం తింటాడు, లేకపోతే పస్తుంటాడు. ఆ అవసరం రానే రాదు. అన్ని రోజులు వాళ్ళు భోంచేశారు. అందుకని నిజంగా చాలా చాలా గొప్ప విషయం. ఒకసారి ఒకరు ఈ పిల్లాడు ఏమవుతాడు అని అడిగారు వెంకయ్య స్వామి. ఏమవుతా అంటే 10 మందికి అన్నం పెడతాడు అన్నాడు ఆయన. అన్నం పెట్టి అయినది మహారాజు అయిపోతాడు అనుకున్నాడు. అతను ఒక హోటల్లో భోజనం పెట్టే ఉద్యోగం చేశాడు. అట్లాగే ఒక పిల్లవాడు వీడు కాకి డ్రెస్ వేసుకుంటాడు అన్నాడు. కాకి డ్రెస్ అనగానే పోలీసు అనుకున్నారు వీళ్ళు. అతను కండక్టర్ అయ్యాడు. అయ్యా వేలూరు రాజయ్య నాయుడు, ఆయన బాగా మంచి స్నేహితుడు. అది అవును. ఆయన కళ్ళనీళ్లతో చెప్పాడు రాజయ్య. ఏమని చెప్పారంటే, గుత్తా పద్మమ్మ తీసుకుపోయింది. ఆమె తీసుకెళ్ళి, అయ్యా ఈయన మా తమ్ముడు చదువుకున్నాడు, పొలంలో పనిచేసుకుంటున్నాడు స్వామి అంటే, ఆయనకేమో ఆయన డాక్టర్లు పరీక్ష చేసిన ఆహారం తింటాడు. ఏమయ్యో నా దగ్గరకు ఒక చాటంత విమానం పంపించు అని ప్రశంసాపూర్వకంగా చెప్పారు. ఆయనకి ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగం రావడం ఏంటి, ఆ విధంగా డాక్టర్లు పరీక్షించిన అన్నం తినడమే కాదు, ఆ తర్వాత వచ్చి ఆయన బ్యాంకులో కూడా పనిచేశారు కదా క్యాషియర్. ఇంకా ఆయన ఒక గొప్ప మాట చెప్తాడు, నా జీవితం అంతా వెంకయ్య స్వామి ప్రసాదించినది ఆయన దయ్యి అని. ఇప్పుడు ఒక విషయం ఏరు దాటగానే తెప్ప తగలబెట్టే రోజుల్లో ఆనాటి వెంకయ్య స్వామి ఆశీర్వాదాన్ని ఈరోజు కూడా అంతగా గుర్తుపెట్టుకునే స్వభావమే ఆయన్ని మాకు చాలా దగ్గర చేస్తుంది. కాబట్టి రాజయ్య నాయుడు మాకెప్పుడు చాలా దగ్గర ఆత్మీయుడు. అందుకే వాడిని ఎప్పుడూ జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. అట్లా చాలామందికి చెప్పున్నారు. ఒక్కొక్కరికి అయితే పెళ్ళి 2 పిల్లలు ఉంటారు. వెంకయ్య స్వామి పోయి వాడు మడ వేస్తుంటాడు ఎక్కడో. ఆయన పోయి, నీకు దేవుడు గవర్నమెంట్ సొమ్ము చాలా దినాలు నువ్వు ఉద్యోగం చేయాలి నువ్వు కదా అంటాడు. నాకు చదువు లేదు, పెళ్ళయింది, పిల్లకాయలు ఉన్నారు, నేనే ఉద్యోగం చేసేది, ఆయనేమో అటు చెప్తాడు అనుకుని దారిని పోతూ ఉంటాడు. పోతూ ఉంటే ఒక హిందీ మాస్టర్, ఆయన పేరు నృసింహాద్రి అమ్మయ్య, ఆయన మాకు బాగా తెలిసినవాడు. ఆయన ఎదురు వచ్చాడు. ఏవయా ఎక్కడికి పోతున్నావు అంటే, ఏం చేసేది, ఆ వెంకయ్య స్వామి ఏమో నన్ను ఉద్యోగం చేయమంటాడు, వెంకయ్య స్వామి నన్ను ఉద్యోగం చేయమంటాడు, కాకపోతే నా పరిస్థితి ఇది, నాకేం చదువు లేకపోయా, ఇప్పుడు నాకేం ఉద్యోగం వస్తుందంటే, అట్లేం పర్వాలేదు, ఆయన ఊరికే చెప్పుండడు, కాబట్టి నువ్వు హిందీ పరీక్షలు రాయి అని హిందీ పరీక్షలు రాయించారు. రాయించాక ఆయన హిందీ పండితుడయ్యారు. ఆయన పేరు సుబ్బరాజు. హిందీ పండితుడయ్యి వెంకయ్య స్వామి గురించి కొన్ని పద్యాలు కూడా రాశాడు. కోటలో పనిచేశాడు. చాలా చాలా పుస్తకాలు, రచనలు, సాహిత్యం. ఆయన బిడ్డల తరం స్వామి ఆశీర్వాదంతో బాగుపడ్డారు. అది కళలో అయినా ఊహించగలవా? అంటే ఒక మనిషి ఇలా పొలంలో ఎక్కడో పనిచేసుకొని కష్టమైన జీవితం గడిపేవాడు. రాజయ్య కూడా అదే చెప్తారు, రోజంతా పొలంలో వెళ్ళి పనిచేసేవాడిని, అప్పుడు మా అక్క చూడలేక వీడు చదువుకున్నాడు, ఎండలో మాడిపోతున్నాడు అని ఫోన్ చెప్తుంది. అది చాలా గొప్ప పని. అట్లా చాలామందిని వాళ్ళ జీవితాలు ఎంత బాగుపడాయో వాళ్ళకు కూడా తెలియదు.
అంతగా వెంకయ్య స్వామి దయ బాగు చేసింది.